అందరికీ నమస్కారం. నా పేరు నక్షత్ర. నేను ఆర్బీఎం క్రియేటివ్స్ మీడియాలో ఒక రిపోర్టర్గా నేను వర్క్ చేస్తున్నాను. నేను స్నాక్స్ అని కొనుక్కున్న ఇక్కడ మన గుడి మల్కాపూర్ రిలయన్స్ మార్ట్లో నేను హర్షీస్ చాక్లెట్ తిందామని ఓపెన్ చేస్తే అసలు చాక్లెట్ టెక్స్చర్ అనేది లేదు. ఇంకా డీప్గా మేము ఆ పీసెస్గా చేస్తే దాంట్లో పురుగులనైతే ఉన్నాయి. నేను దీని మీద వెళ్ళి ఇలా పురుగులున్న వాటిని మీరు అమ్ముతారని ప్రశ్నించినందుకు నా మీద దాడి చేసి అబ్యూజ్ వర్డ్స్ వాడారు. ఒక 3 పర్సన్స్ ప్రవీణ్ అంట, ఆయన దాంట్లో ఏఎస్ఎంగా చేస్తున్నారంట, వాళ్ళిద్దరూ ఒక డిఎం. అసలు మా మీద దాడి కూడా చేశారు. లిటిల్ వాళ్ళు చేసిన వాళ్ళదే తప్పు, మిస్టేక్ ఉందంటే పురుగుందని అడగడం తప్ప? పురుగుందని అడగడం వల్ల ఒక ఆడపిల్లని అనరాని మాటలు అంటారా? ఇది ఎక్కడ న్యాయం? యాజ్ ఏ రిపోర్టర్గా నాకెట్లా జరిగింది, ఒక సామాన్య కస్టమర్స్ ఇంకెంతగా వేధిస్తున్నారో వాళ్ళు అర్థమే కావట్లేదు. నేను ఉన్న బిల్ అయితే చింపేసి నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పని ఆ మనిషి అనడం చాలా బాధాకరంగా ఉంది. అసలు క్వశ్చన్ చేయడం మన తప్ప? క్వశ్చన్ చేస్తే మనల్ని అటాక్ చేస్తారా? అది కూడా హర్షిత్ చాక్లెట్, డార్క్ చాక్లెట్లు అయితే పురుగులు అయితే లిటరల్గా ఉంది. సరే, మా దగ్గర మీరు ఎక్కడ స్టోర్ చేశారో ఏమో మీకు తెలీదు అని వాళ్ళ దాంట్లో ఓపెన్ చేశారు చాక్లెట్ కూడా. అది కూడా హర్షిస్ డార్క్ చాక్లెట్ ఓపెన్ చేస్తే సేమ్ చాక్లెట్ టెక్స్చర్ అనేది లేదు. అది కూడా చాక్లెట్ అనేది గట్టిగా ఉంటుంది, ఒకవేళ ఫ్రిడ్జ్లో లేకపోతే మెల్ట్ అయిపోయింది. అదేమీ కాకుండా పొడిలా ఆడుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ దాంట్లో డెఫినెట్గా పురుగులు ఉంటుంది. మేము కాబట్టి చూసుకొని తిన్నాము. అదే పిల్లలు తింటే సిచ్యువేషన్ ఏం కావాలి? ఇది క్వశ్చన్ చేసినందుకు నా మీద దాడి చేశారు, అబ్యూజ్ వర్డ్స్ వాడారు. మీదకి ఒక ఆడపిల్ల మీదకి వచ్చి అటాక్ చేయడం అనేది నాట్ కరెక్ట్. దీని పట్ల ప్రజలు మీరేమంటారో దయచేసి. అందరికీ నమస్కారం. నేనైతే హర్షీ చాక్లెట్ తీసుకున్నాను, అది కూడా డార్క్. లిటరల్లీ చూడండి, అసలు పురుగులు ఉన్నాయి. నేను ఫస్ట్లో కొన్నప్పుడు చూసుకోకుండా తిన్నా, నాకేదో డిఫరెంట్ అనిపించి పీసెస్గా చేస్తే పురుగులు అనిపించినాయి. అదే పిల్లలు తింటే ఏం కావాలి? అసలు ఇలా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు ఈ కంపెనీస్ అనేది అర్థం కావట్లేదు నాకు.